వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ఎన్ ఆఫ్ బిజినెస్ ఛానల్. ఈరోజైతే మనం ఇండియన్ కెమికల్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా నిలబడి గ్లోబల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ సంపాదించుకుంటున్న పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఇది ఎర్లియర్గా ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ అని తెలిసిన కంపెనీ అనమాట. అయితే ఇప్పుడు డైవర్సిఫైడ్ స్పెషాలిటీ కెమికల్స్ ప్లేయర్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో మరి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. పీసీబీఎల్ కెమికల్ ఇండియాలో లార్జెస్ట్ కార్బన్ బ్లాక్ మ్యానుఫ్యాక్చర్స్లో ఇది ఒక కంపెనీ అనమాట. సో కార్బన్ బ్లాక్ అంటే ఏంటో సింపుల్గా చెప్పాలి అంటే టైర్స్, రబ్బర్ ప్రోడక్ట్స్, ప్లాస్టిక్స్, ఇంక్స్, కోట్స్ అండ్ బ్యాటరీస్ కానీ కేబుల్స్ లాంటి చాలా ఇండస్ట్రీస్కి ఎసెన్షియల్ రా మెటీరియల్ అనమాట. అయితే పీసీబీఎల్ డికేట్స్ నుండి టైర్ ఇండస్ట్రీ బ్యాక్ బోన్ లాగా పనిచేస్తుంది అనమాట. కంపెనీ మెయిన్గా కార్బన్ బ్లాక్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్బన్ బ్లాక్ యూజ్ మెయిన్ ఏరియాస్ వచ్చేసి టైర్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్, కాన్వేయర్ బెల్ట్స్, హాజెస్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇంక్స్, పెయింట్స్, కోట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈవీ బ్యాటరీస్ అండ్ ఆల్సో స్పెషాలిటీ అప్లికేషన్స్ అనమాట. సో రీసెంట్ ఇయర్స్లో పీసీబీఎల్ స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ మీద హెవీ ఫోకస్ అనేది పెట్టిందనమాట. ఇది నార్మల్ కమోడిటీ ప్రోడక్ట్ అయితే కాదు, కానీ మార్జిన్స్ అయితే ఎక్కువ ఉండే ప్రీమియం సెగ్మెంట్ అనమాట. సో పీసీబీఎల్కి ఇండియాలో మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇన్ గుజరాత్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ లాంటి ఇండస్ట్రియల్ హబ్స్లో ఉందన్నమాట. అయితే కంపెనీ క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ కూడా ఆపరేట్ చేస్తుంది. ఎనర్జీ కాస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల మార్జిన్స్ స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది అనమాట. అయితే పీసీబీఎల్ క్లయింట్స్లో ఇండియా అండ్ గ్లోబల్ టైర్ మేజర్స్ అయితే ఉంటారనమాట. సో ఎంఆర్ఎఫ్, అపోలో, సిఈఏటి, బ్రిడ్స్టోన్, మిచెలిన్ లాంటి కంపెనీస్కి లాంగ్ టర్మ్ సప్లయర్గా ఈ కంపెనీ అనేది ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. లైక్ ఎక్కడ అంటే యూరోప్, యుఎస్ఏ, ఏషియా మార్కెట్స్కి అనేది సప్లై చేస్తుంది అనమాట. సో కార్బన్ బ్లాక్ డిమాండ్ ఆటోమొబైల్ స్కేల్ మీద డిపెండ్ అయినా సరే, కానీ పీసీబీఎల్ డైవర్సిఫైడ్ అప్లికేషన్స్ వల్ల రిస్క్ రెడ్యూస్ చేసుకుంటుందన్నమాట. స్పెషాలిటీ సెగ్మెంట్ రెవెన్యూ ఇంక్రీజ్ వల్ల ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కంపెనీ కన్సిస్టెన్స్ క్యాష్ ఫ్లో కానీ లేకపోతే కంట్రోల్డ్ డెబిట్ స్టడీ క్యాపెక్స్ మోడల్ ఫాలో చేస్తుందన్నమాట. అయితే ఈవీ రెవల్యూషన్, బ్యాటరీ టెక్నాలజీ, స్పెషాలిటీ ప్లాస్టిక్స్ అండ్ సస్టైనబుల్ మెటీరియల్స్ గ్రోత్ వల్ల స్పెషాలిటీ కార్బన్ బ్లాక్ డిమాండ్ ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే పీసీబీఎల్ R&D ఇన్వెస్ట్మెంట్ వల్ల నెక్స్ట్ జనరేషన్ మెటీరియల్స్ మీద ఫోకస్ చేస్తుంది. సో స్ట్రాంగ్ లాంగ్ టర్మ్లో కంపెనీ ప్యూర్ టైర్ ప్లే కాకుండా అడ్వాన్స్డ్ మెటీరియల్స్ కంపెనీగా ఎవాల్వ్ అవ్వడానికి క్లియర్ డైరెక్షన్ ఉంది. షార్ట్గా చెప్పాలి అంటే పీసీబీఎల్ కెమికల్ ఒక ట్రెడిషనల్ కార్బన్ బ్లాక్ కంపెనీ నుండి మోడర్న్ స్పెషాలిటీ కెమికల్ ప్లేయర్గా మార్చుతుంది. ఆటో, ఈవీ, బ్యాటరీ, ప్లాస్టిక్స్, కోటింగ్స్ ఇవన్నీ గ్రోత్ని ఇండైరెక్ట్గా ప్లే చేయాలి అంటే పీసీబీఎల్ ఒక స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ స్టోరీ అయి ఉండాలన్నమాట. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈరోజు అయితే మనం పీసీబీఎల్ కెమికల్ లిమిటెడ్ గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఇంకొక బెస్ట్ బిజినెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మిమ్మల్ని ఎంతో ఇంప్రెస్ చేసిందని అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.